సహోదరి సహోదరులారా, ఈరోజు అంజూరపు చెట్టు గురించి చెప్పుకుందాం. అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలు జాతి. అది ఫలించలేదు. అంజూరపు చెట్టు మతాచారములతో జాతి మృతమైపోయింది, శపించబడింది. అంజూరపు చెట్టును శపించడం సాంకేతిక చర్య. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ శాపం నెరవేరింది. యేసు వారికి ప్రార్థన గురించి పాఠం నేర్పుతున్నాడు. ప్రార్థనలో విశ్వాస సూత్రం పనిచేస్తుంది. అంజూరపు చెట్లను శపించటం, పర్వతాలను ఎత్తి సముద్రంలో పడవేయటం మన పని కాదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు కంటే పర్వతాల కంటే ముఖ్యమైనవి మనకున్నాయి. ఏంటవి? సువార్తను ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని పంచిపెట్టాలి, దేవుని ఆత్మ మనలను వాడుకోవాలి. ఇదే అసలైన అద్భుతం. మానవ మాత్రమైన మనము ఈ మట్టి పెదవులతో సువార్తను ప్రకటించినప్పుడు అవతల వ్యక్తి రక్షించబడటం గొప్ప అద్భుతం కాదా? దేవుడు తన వాక్యాన్ని వాడుకొని అద్భుతాలు చేస్తున్నాడు. మనము కూడా దేవుని వాక్యాన్ని వాడుకొని ఎన్నో అద్భుతాలు మనుషుల పట్ల చేయాలి. ఆమేన్.